నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. జ్యోతిరావు పులే వర్ధంతి అనంతరం జరిగిన టీడీపీ సమావేశంలో కొలికపూడి మాట్లాడుతూ నన్ను రాజకీయంగా అవమానించే ప్రయత్నాలు చేస్తున్నారని కొలికపూడి మండిపడ్డారు. సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలాగా నన్ను క్రింద కూర్చోబెట్టాలని చూస్తున్నారని, వారి ఆటలు నా దగ్గర సాగవని తొక్కిపట్టి నారా తీస్తానని కొలికపూడి హెచ్చరించారు. చంద్రబాబు ఆశీస్సులతో ప్రజలు ఎన్నుకున్నందుకే ఇక్కడ ఉన్నానని, రాజ్యాంగాన్ని గౌరవించే వారిని నేను గౌరవిస్తానని తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పడం గమనార్హం. కొలికపూడి శ్రీనివాసరావు మీద దుష్ప్రచారం కావాలి, కానీ తిరువూరులో ఉన్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు తిరువూరులో ఏమంటున్నారు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మొన్న ఎన్నికల్లో మనకి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి. కానీ కొంతమందికి నచ్చట్లేదు. ఎందుకంటే ఒక సర్పంచ్ని కింద కూర్చోబెట్టినట్టు, లేదా ఒక ఎంపీటీసీనో లేకపోతే ఒక జెడ్పీటీసీనో కూర్చోబెట్టినట్టు ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టాలని చూస్తున్నారు. తొక్కి నారదీస్తా. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, రాజ్యాంగం ప్రకారం పనిచేసుకుంటూ పోతా, రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళనే నేను గౌరవిస్తా.